హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాంబే ఫేమస్ అయిన వడా పావ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 పెద్ద సైజ్ బంగాళదుంపల్ని తీసుకొని బాయిల్ చేసుకొని వాటి మీద తోలుని తీసి ఇలా బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేయండి. తర్వాత అవి చిటపటలాడాక కొన్ని కరివేపాకు రెబ్బలు, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కాస్త ఫ్రై చేసి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాని పచ్చి వాసన వెళ్ళేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అండ్ ఇప్పుడు అందులోకి మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలగబెట్టుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని రసం పిండి ఇందులో కలుపుకోండి. అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండిని తీసుకోండి. ఈ వడలు క్రిస్పీగా రావడానికి కోసం ఇందులో మీరు కాస్త బియ్యం పిండిని కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ పసుపు అండ్ కాస్త నిమ్మరసం ఇందులోకి పిండుకోండి. వడలు క్రిస్పీగా రావడానికి కోసం ఈ నిమ్మరసాన్ని పిండుకుంటున్నాం. తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి వాటర్ అనేది కాస్త యాడ్ చేసుకుంటూ లంప్స్ ఏవీ లేకుండా బాగా స్మూత్ థిక్ పేస్ట్ వచ్చేలా కలుపుకోండి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసి చల్లార్చుకున్న మిశ్రమంలో నుంచి కొద్దిగా తీసుకొని ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇలానే ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం అన్నిటితో ఈ విధంగా చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి అది హీట్ అవ్వనివ్వండి. ఇప్పుడు ముందు ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్లోకి ఆ ఉంటల్ని డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకున్న అన్ని ఆ బాల్స్ నుంచి పిండిలో డిప్ చేసి ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. వీటిని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, దాని కలర్ అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై అవ్వనిచ్చి ఆ తర్వాత పక్కన సర్వింగ్ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే హాట్ ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చిమిరపకాయలని వేసి ఫ్రై చేసుకోండి. అది వేస్తూనే దూరం జరిగిపోండి, లేదంటే ఆయిల్ అనేది మీద పడవచ్చు. ఇప్పుడు ఏ షాప్స్లో అయినా ఇలాంటి పావ్స్ అనేవి దొరుకుతాయి. వీటిని తీసుకొని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి మనందరి ఇళ్ళల్లో ఏదో ఒక కారం పొడి లేదా తాలింపు పొడి అయితే ఉండనే ఉంటుంది కదా, అది కాస్త స్ప్రింకిల్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వడని కాస్త లైట్గా ప్రెస్ చేసి అందులో ప్లేస్ చేసుకోండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన బాంబే స్టైల్ వడా పావ్ అనేది ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో ఒకసారి చేసి చూడండి. దీన్ని ఇంట్లో చేసి తిన్న తర్వాత బయటవి తిన్నా కూడా టేస్ట్ అనేది ఏం బాగా అనిపించదు. సో ఒకసారి మీరు మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో అండ్ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.